హాయ్ అండి. నేను బొంబాయి రవ్వతో సున్నుండలు చేశాను. అవి ఎలా చేసానో చూపిస్తా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనకి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అంటే సడన్గా ఎవరైనా వస్తే కూడా తెలిసిన వాళ్ళు వస్తే ఇలా పొడి చేసి పెట్టుకుంటామండి. అప్పటికప్పుడు చుట్టి మనం పెట్టుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇవి ఎలా చేసానో చూపిస్తా అండి. ఒక మూకుడి పెట్టుకునండి. 2 గ్లాసులు బొంబాయి రవ్వ వేసుకున్నాను. సుజీ రవ్వ వేసుకునండి. సన్నగా సిమ్లో పెట్టుకునండి వేయించుకోవాలి. కలర్ రాకూడదు, అసలు తెల్లగానే ఉంటాయి సున్నుండలు. కలర్ అస్సలు రాకూడదండి, టైం పడుతుంది వేయించడానికి. ఎప్పుడు ఇలా కదుపుతూ ఉండాలి. కొంచెం సేపు వదిలేస్తే అండి అడుగున ఎరుపు రంగు వచ్చేస్తుంది. ఏగాలండి, రంగు రాకూడదు అన్నమాట. చూసుకోవాలి, మనకు తెలుస్తుంది. వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. చల్లారిన తర్వాత అండి ఇది మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోవాలండి చల్లారిన తర్వాత. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. అవి కొన్ని బియ్యం కూడా వేయించుకుంటున్నాను. కడిగి వేయిస్తున్నాను అండి బియ్యాన్ని. ఎందుకంటే సున్నుండలు అది మనకి అతుక్కోకుండా, నాలుకకి అతుక్కోకుండా అండి, పైన అంగాలు ఉంటుంది కదా, అతుక్కుంటాయి. అందుకని కొన్ని బియ్యం వేసుకుంటే అండి సున్నుండలు అనేవి అతుక్కోమట. బియ్యం కూడా ఇలా వేయించుకుని అందులో కలిపేసుకుంటున్నాను. యాలక్కాయలు కూడా అందులో వేసానండి. మిక్సీ పట్టేస్తే యాలకులు కూడా మంచిగా నలిగిపోతాయి. రెండు గ్లాసులు బొంబాయి రవ్వకి 1 గ్లాసు పంచదార వేస్తున్నానండి, సరిపోతుంది. పంచదార కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ సున్నుండలు అయితే మా అత్తగారు చేసేవారండి. టేస్ట్ బాగుంటాయి. అసలు ఎవరైనా ఫస్ట్ పెడితే అది ఏం సున్నుండో తెలియదు అన్నమాట. అలా ఉంటుంది, చెప్తేనే కానీ తెలియదు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఏం సున్నుండ ఇది, టేస్ట్ బాగుంది, దేంతో చేశారు, ఇంత తెల్లగా ఉన్నాయి అనుకునేదానండి. నాకు తెలియదు అన్నమాట అప్పటి వరకు ఇలా చేస్తారని. పంచదార, ఈ బొంబాయి రవ్వ మిక్సీ పట్టాం కదండి, అది కూడా ఒక బేషన్ లాంటి దాంట్లో వేసేసుకుని సరిగ్గా ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక మూకుడు పెట్టుకునండి, నెయ్యి వేసుకోవాలి ఇందులో. మన ఇష్టం అండి, మామూలుగా జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు కిస్మిస్ వేసాను. చూసుకోవాలండి, ఎక్కువ నెయ్యి వేసేస్తే, నేను తీసుకున్నది తక్కువ కాబట్టి అండి, ఎక్కువ నెయ్యి వేసేస్తే మన సలివిడి కింద అయిపోద్ది. అందుకని చూసుకుని వేసుకోవాలి నెయ్యి. ఫస్ట్ ఎక్కువ వేసేసుకోవద్దు, ఎంత పడుతుందో చూసుకునండి. జీడిపప్పు సన్నగా కట్ చేసానండి, చిన్న ముక్కల కింద. కొన్ని కిస్మిస్ వేసాను. వేగిన తర్వాత అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మంచిగా కిస్మిస్ అయితే ఇలాగా పొంగినట్టు వస్తాయండి. నెయ్యి చూసుకోవాలండి, పడితే మళ్ళీ కొద్దిగా వేడి చేసుకుని వేసుకోవచ్చు. ఫస్టే వేసేస్తే అండి అదే నేను అన్నాను కదా, మెత్తగానే సలివిడి కింద అయిపోతాయి. చూసుకుని కలుపుకుని అదండి, ఇలా అన్నీ ఒకసారన్నా కొన్ని చుట్టుకోవచ్చు. పిల్లలకండి ఈ సమ్మర్లో ఇలాంటివి చేసి పెడితే హాలిడేస్లో తింటారు. ఇలా అన్నీ చుట్టి పెట్టేసుకోవచ్చు. లేదంటే అండి పొడి కూడా మనం
పెట్టుకోవచ్చండి. డబ్బాలో పోసుకుని పెట్టుకుంటే అప్పుడప్పుడు చుట్టుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైనా మనం ఇంట్లో చేసుకునే పెట్టాలండి పిల్లలకి. బయట కొన్న ఫుడ్డు పెట్టకూడదు. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే చేసుకోవాలి. కొన్నవెంత అలా తినేస్తారు వెంటనే. మనం చేసుకునే అయితే ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు అలా తింటారు. ఇవి నిల్వ ఉంటాయండి. నెయ్యి సరిపోలేదు, మళ్ళీ కొద్దిగా వేడి చేసుకుంటున్నాను అండి నేను. ఎప్పుడైనా మురుకులు, ఈ సున్నుండలు లాంటివి అలాంటివి కొన్ని చేసి పెట్టుకుంటే అండి సమ్మర్లో తింటారు పిల్లలు. మనమైనా తినొచ్చు. పిల్లలు అంటాం కానీ మనం కూడా అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదా ఎవరికైనా. అప్పుడప్పుడు ఒకటి తింటే ఏవైనా కొన్న వాటికన్నా ఇంట్లో చేసుకుంటే బాగుంటుందండి. కొంచెం ఓపిక చేసుకుంటే. మంచిగా ఈవెన్గా కలిసేటట్టండి నెయ్యి ఇలా సున్నుండి కింద ఉండాలండి. నెయ్యి ఎక్కువ అయిపోకూడదు. మినపసున్నుండికైతేనండి ఎక్కువ నెయ్యి పడుతుంది, దీనికి అంత ఎక్కువ నెయ్యి పట్టదు. మినపసున్నుండిలో ఎక్కువ నెయ్యి వేసుకుంటేనే బాగుంటుందండి. అది తక్కువ నెయ్యి వేసుకుంటే సున్నుండ పొడి పొడిగా రాలిపోతుంది అన్నమాట. దీనికి ఎక్కువ నెయ్యి వేసేస్తే ముద్ద కింద అయిపోతుంది. ఇలా మీరు కూడా చేసుకుని చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటాయండి. లడ్డూలు చుట్టడం కూడా ఈజీగానే, అసలు ఇలా సున్నుండలు చేయని వాళ్ళకి కూడా చేసేసుకోవచ్చండి. మంచిగానే అయిపోతాయి, చుట్టడం వస్తుంది. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు కావాలంటే ఇంకా వీటిలో బాదం పప్పు, పిస్తా అలాంటివి కూడా వేసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పు, ఈ కిస్మిస్సే వేసాను. థ్యాంక్ యూ.